ఏడాది క్రితం లిబియాలో ఐసిస్ చెరలో చిక్కుకున్న ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. వీళ్ళిద్దరూ క్షేమంగా విడుదలైనట్లు విదేశాంగ శాఖ తెలిపింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన తిరువీధుల గోపీకృష్ణ, సికింద్రాబాద్కు చెందిన బలరాం కిషన్ ఐసిస్ చెర నుంచి బయటపడడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందం నెలకొంది. గతేడాది జూలై 29న లిబియాలోని సిర్తే విశ్వవిద్యాలయంలో పనిచేయటానికి వెళ్లిన నలుగురు భారతీయులను ఐసిస్ తీవ్రవాదులు అపహరించారు. అప్పట్లో ఇద్దరిని విడుదల చేయగా తెలుగు ప్రొఫెసర్లు గోపీకృష్ణ, బలరాం కిషన్ బందీలుగానే ఉన్నారు. గోపీకృష్ణ శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందినవారు కాగా, బలరాం స్వస్థలం సికింద్రాబాద్. అక్కడి భయంకర పరిస్థితులతో కలత చెందిన కుటుంబ సభ్యులు వారి క్షేమ సమాచారంపై ఆందోళనకు గురయ్యారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థన మేరకు ఏడాది కాలంగా విదేశాంగ శాఖ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. లిబియా రాయబార కార్యాలయంతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరిపింది. చివరికి ఇద్దరు ప్రొఫెసర్లు తీవ్రవాదుల చెర వీడినట్లు ప్రకటన చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వీళ్లిద్దరి విడుదల విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటనపై ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షణలో విదేశాంగ శాఖ, రాయబార కార్యాలయం ప్రతినిధులు నిరంతరం సంప్రదించినట్లు తెలిపారు. సుష్మా స్వరాజ్ కు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. కూడా అనేక సార్లు మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ తాలూకు కుటుంబ సభ్యుల్ని ఆ కేంద్రానికి తీసుకొని వెళ్లి అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో సైతం సుష్మా స్వరాజ్ గారు, అలాగే అరుణ్ జైట్లీ గారు, హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళందరినీ కూడా కల్పించి ఖచ్చితంగా మీరు తగినటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం ద్వారా మీరు తీసుకొని గోపీకృష్ణ విడుదల కోసం మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని ఆ రోజు కోరడం జరిగింది. అయితే ఆ కోరిక మేరకు ఈ రోజు గోపీకృష్ణ అనేటటువంటి వ్యక్తి లిబియా దేశం నుంచి రిలీజ్ కావడం అనేది నిజంగా చాలా 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 ఆనందమైనటువంటి వార్త. అది దానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గోపీకృష్ణ, బలరాం క్షేమంగా ఉన్నారన్న సమాచారంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. హైదరాబాద్లో ఉంటున్న గోపీకృష్ణ భార్య ఆనందం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని గొల్ల వీధిలో ఉంటున్న గోపీకృష్ణ కుటుంబ సభ్యులు మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. తన భర్తను సురక్షితంగా విడిపించినందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సికింద్రాబాద్, తిరుమలగిరిలో ఉంటున్న బలరాం భార్య శ్రీదేవి ధన్యవాదాలు తెలిపారు. ఒక పునర్జన్మే అనుకోవాలి సార్. అసలు మా ఆనందం మేము చెప్పుకోలేనిది. ఈ 14 నెలలు మేము ఎంత నరకం అనుభవించామో అది మాకే తెలుసు, మా కుటుంబ సభ్యులకే తెలుసు. మా కోసం, మా భర్తల్ని విడిపించడానికి కోసం ప్రయత్నించిన కేంద్ర ప్రభుత్వానికి, సుష్మా గారికి, ఎస్పెషల్లీ సుష్మా గారి పిఏ ఎస్డి శర్మ గారికి ధన్యవాదాలు చెప్తున్నానండి. ఎందుకంటే మేము అపరాత్రి ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన విసుక్కోకుండా మాకు అప్డేట్ ఇచ్చేవారు. అండ్ మన ఇండియన్ ఎంబసీ, అక్కడ ట్రిపోలీలో ఉంటున్న ఇండియన్ ఎంబసీ రషీద్ ఖాన్ గారు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నామండి. ప్రతి ఒక్కరికి, మా కోసం పాటుపడిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. నేను మాట్లాడడానికి కూడా నాకు ఇంకా షాకింగ్ లోనే ఉన్నాను. ఇది కళా నిజమా అన్నట్టు ఉంది. మనసులో వేదన, ఏమైపోయాడు, ఎలాగున్నాడో కనీసం వాడి దగ్గర మనకి ఏం మాటలు కూడా లేవు కదా. ఇవాళ మాటలు వస్తే సంవత్సరం 2 నెలలకి వాడి మాట ఇవాళ వినబడింది. రాత్రి మా హస్బెండ్ రిలీజ్ అయ్యారండి. మొత్తానికి ఫైనల్ గా ఉన్న కష్టాల నుంచి మేము బయటపడ్డాము. నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళ నుంచి. మిడ్ నైట్ నుంచి స్లోగా ఒకటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఫైనల్గా మా హస్బెండ్ కూడా కాల్ చేశారు. మేము ఇక్కడ బయటికి వచ్చాము, అంటే వాళ్ళ దగ్గర నుంచి మమ్మల్ని రిలీజ్ చేసేసారు అని. సో ఇప్పుడు ఇంకా ఎప్పటి వరకు వస్తారనేది వీఆర్ వెయిటింగ్. అలాంటి దేశంలో ప్లస్ అంత ఫైటింగ్ మధ్యలో వీళ్ళు మంచిగా బయటకు వచ్చారు అని అంటే రియల్లీ నేను ప్రతి ఒక్కళ్ళని కంగ్రాచులేట్ చేస్తాను. విడుదలైన తెలుగు ప్రొఫెసర్లను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు విదేశీ రాయబార కార్యాలయం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. We do not have diplomatic relations with ISIS. These things take a long time. These are complex processes. We have to work with local authorities. Libya itself, as you know, is divided into various governments who are competing for influence. And it's as a result of this continuous follow-up that we did with the local authorities, with the Misrata forces, that now we have managed to secure the release of these 2 Indian nationals. Following the release of Sri Gopi Krishna and Sri Balram Kishan, only one Indian national, Dr. Ramamurthy, continues to remain in captivity. Our efforts continue to secure his early release.